హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మాగల పులుసు అండి. ఇవైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేపలు అయితే ఇవి ముళ్ళు ఉండవండి, ఇంటికి వస్తే తీసుకున్నాను. ఈరోజు పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. వీటిని అయితే నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అలాగే ముందుగా అయితే చింతపండు నానబెట్టుకోవాలి. పులుసుకి ఎంత పడితే అంత వేసుకోవాలండి, కొంచెం ఎక్కువ వేసుకోకూడదు. ముందుగా అయితే 2 ఉల్లిపాయలు తీసుకుని నేను ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో అయితే వేసుకున్నానండి. అలాగే అందులో కొంచెం ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగి మొగ్గ వేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలండి. వేసుకుని అయితే పేస్ట్ కొట్టేసుకోవాలి. ఇప్పుడైతే చేపల పులుసు ఎలా చేద్దాం చూద్దాం రండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. చేపల పులుసుకి అయితే పచ్చిమిర్చి కంపల్సరీ ఉండాలండి. అలాగే కొంచెం కరివేపాకు వేయడంలో కూడా టేస్ట్ అయితే బాగుంటుంది, అందుకని నేనైతే కంపల్సరీ వేస్తాను. ఇప్పుడైతే ఉల్లిపాయ పేస్ట్ని అయితే వేసుకోవాలండి. వేసుకుని అయితే బాగా వేగించుకోవాలి. ఇదైతే సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి, పెద్ద మంట పెడితే మాడిపోతుంది. మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ పేస్ట్ అయితే బాగా మగ్గాలండి, మగ్గితేనే పులుసు అయితే టేస్ట్ బాగుంటుంది. ఇందులో అయితే కొంచెం పసుపు, అలాగే పులుసుకు సరిపడినంత సాల్టు, కారం కూడా యాడ్ చేసుకోవాలండి. చేపల పులుసు కాబట్టి కారం అయితే ఎక్కువే పడుతుంది. వేసుకుని అయితే బాగా కలిపేసుకోవాలి. చేపలు వేసిన తర్వాత ఉప్పు కారం వేస్తే చేపలు అయితే విడిపోతాయండి కలిపేయడం వల్ల. అందుకని మసాలాలోనే వేసుకోవాలి ఎప్పుడూనే. ఉప్పు కారం కూడా వేసుకుని అయితే మసాలాను బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడైతే చేపలను అయితే వేసుకోవాలండి. చూడండి, ఇదైతే బాగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు చేపలు వేసుకోవాలి. చేపలు వేసుకుని అయితే ఒకసారి అయితే కుదుపుకోవాలండి, దగ్గరికి అయితే చేసుకోవాలి. గరిటించుకుని ఎక్కువ కలిపేయకూడదండి, చేపలు అయితే ఈడిపోతాయి. ఇది వేగేలోపు అయితే నేనైతే చింతపండు రసాన్ని అయితే తీసి ఉంచుకున్నానండి. వేసుకుని అయితే ఒకసారి కలుపుకోవాలి అలాగా. అంతే అండి. ఇదైతే మరిగేటప్పుడు అయితే సిమ్లో పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే మరుగు పెట్టిందండి, సిమ్లో పెట్టేసుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది. స్మెల్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడు లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలండి. ఈ చేపలు అయితే ముళ్ళు అయితే పెద్ద ఉండవండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చేపల పులుసు అయితే రెడీ అండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.